హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ కమిటీ ఏర్పాటుకి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ అనే పూర్తి తాజా సమాచారాన్ని అయితే వీడియో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోతోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ముందుగా బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి. ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ఉద్యోగ మిత్రులారా, మీకు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి శుభవార్త వచ్చేసింది. అదేంటంటే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కొత్త పీఆర్సీ ఏర్పాటుకు కేంద్రం కేబినెట్ గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. ఈ వీడియోలో విషయాలని గురించి పూర్తిగా తెలుసుకుందాము. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం. సమావేశమైన కేంద్ర మంత్రివర్గం పలు ప్రధాన నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. వీటిలో ముఖ్యమైనది కొత్త 8వ పీఆర్సీ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ. న్యూ పీఆర్సీ ఏర్పాటు. కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నూతన వేతన సంఘం ఏర్పాటుకు ముందుకు సాగే పనులు ప్రారంభమయ్యాయి. కమిటీ నిర్మాణం. ఈ కమిటీకి ఒక చైర్మన్తో పాటు 2 సభ్యులు కూడా ఉంటారు. ఈ కమిటీ తయారు చేసే సిఫార్సుల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులకు వారి వేతనాలు పెరుగుతాయి. సమయానికి నిర్ణయం. ఉద్యోగుల సంక్రాంతి కానుకగా ఈ ప్రక్రియ ప్రారంభం కావటం ఒక పెద్ద విజయం. ఇస్రో కీలక ఆమోదం. ఇస్రోలో 3,985 కోట్ల రూపాయల వ్యయంతో మూడో లాంచ్ ప్యాడ్ ఏర్పాటు చేయడానికి కూడా కేంద్రం కేబినెట్ అయితే నిన్న జరిగినటువంటి కేబినెట్ భేటీలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టుతో భారత్ అంతరిక్ష రంగంలో మరింత ముందుకు దూసుకెళ్లనుంది. మానవ యాన ప్రాజెక్ట్ అన్నమాట ఇది. శ్రీహరికోటలో మానవుడిని అంటే మనిషిని పంపే ప్రాజెక్టుకు సంబంధించిన వాటికి కూడా ఆమోదం అయితే కేంద్రం నుంచి లభించింది. ఆంధ్రప్రదేశ్ 12వ పీఆర్సీ అమలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2024 జూలై 1 నుంచి 12వ పీఆర్సీ క్యాబినెట్ అమలు చేసే దిశగా అయితే దృష్టి పెట్టింది. కమిటీ అవసరం అండి. సో రాష్ట్ర క్యాబినెట్‌కి కూడా ఈ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. రేపు జరిగే క్యాబినెట్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఉద్యోగులకు మరింత ఆనందాన్ని అందించే అవకాశాలైతే ఉన్నాయి. అంటే ఈరోజు మనకు క్యాబినెట్ ఉందన్నమాట. సో 11 గంటల తర్వాత అయితే క్యాబినెట్ భేటీ జరగనుంది. ముఖ్యమైన సూచనలు. ఈ శుభవార్తను మీ తోటి ఉద్యోగ మిత్రులతో అయితే పంచుకోవడం మర్చిపోవద్దండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వ ఉద్యోగులకు ఈ కొత్త పీఆర్సీ మరింత ఆర్థిక సంతోషాన్ని అందించనుంది. అలాగే ఇస్రోలో తీసుకున్న కీలక నిర్ణయాలు భారతదేశం యొక్క సాంకేతిక పురోగతికి మరింత మైలురాయి. సో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.